అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ఈసారి తన సుంకాల దాడిని స్టీల్ దిగుమతులపై మోపారు. ఇప్పటికే 25% సుంకాలు ఉండగా దానికి రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్ పై సుంకాలను 25% నుంచి 50% పెంచుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉక్కు తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పెన్సిల్వేనియాలోని యుఎస్ స్టీల్, మోన్ వ్యాలీ వర్క్స్, ఇర్విన్ ప్లాంట్లలో వేదికగా సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షించడంతో పాటు అమెరికన్ తయారీని గణనీయంగా పెంచుతుందని ట్రంప్ వెల్లడించారు. ఉక్కుపై సుంకాల పెంపు ప్రభావం దక్షిణ కొరియా వంటి దేశాలపై ఇప్పటికే కనిపిస్తోంది. మార్చి నెలలో అమెరికాకు సియోల్ నుంచి స్టీల్ ఉత్పత్తుల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 19% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చిలో అమెరికాకు కొరియా స్టీల్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ $340 మిలియన్ ఉంది. Made a very big commitment, and it's a very big investment. It's the largest investment in the history of the state of Pennsylvania in any deal, not just steel. And it's thousands of steel workers, and not only there, all throughout the country. They've made a very big commitment, and it's a very big They've made a very big commitment, and it's a very big investment. It's the largest investment in the history of the state of Pennsylvania in any deal, not just steel. And it's thousands of steel workers, and not only there, all throughout the country. They've made a very big commitment, and it's a very big investment. It's the largest investment in the history of the state of Pennsylvania in any deal, not just steel. And it's thousands of steel workers, and not only there, all throughout the country. They've made a కేసీఆర్ కు బీఆర్ఎస్ జాగృతి 2 కళ్ళు అన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ పై ఈగ వాలిన ఊరుకోమన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణి చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. జయశంకర్ కేసీఆర్ స్ఫూర్తితో జాగృతి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా జూన్ 4న ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపడుతున్నామని కవిత తెలిపారు. ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి ఉంటుందన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టేనని కవిత అన్నారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టకపోతే ఈ రోజు రేవంత్ సీఎం అయ్యేవారు కాదన్నారు. మరి ఇవాళ ఉన్నటువంటి పరిపాలన మనం చూసుకుంటే ఈ 10 సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని, స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. జూన్ 2వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి, యాదిరెడ్డి పేరు పెట్టండి, లేకపోతే మహానుభావుడు కాళోజీ పేరు పెట్టండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి, దొడ్డి కొమరయ్య పేరు పెట్టండి, లేదంటే పివి నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి గారి పేరన్న పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని, అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. బీసీ బిల్లు కోసం గత సంవత్సరంన్నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలిసి దేశ ప్రధానమంత్రిని
అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడిన కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినామంటే, ఒకటి కాదు 2 బిల్లులు పెట్టించినామంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి, బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది. ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోతాం అంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు? ఎందుకు ఇంత అసక్తత ఉన్నది? ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తా ఉన్నారు? ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతోనే ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే నేను భావిస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు 1-2 ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడం బాధాకరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కోడల సంఖ్యకు అనుగుణంగా గోశాలలను విస్తరించాలన్నారు. రాజన్న ఆలయం నిధులను మాజీ సీఎం వేరే చోట ఖర్చు చేశారని విమర్శించారు. దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడెలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పారు. నేను వెంటనే ఈవో గారితో మాట్లాడతా. ఇప్పుడు ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాజేశ్వర దేవస్థానం పైసలు తీసుకుపోయి వేరే కాడ పెట్టాడు. మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. నేను వెంటనే ఈవో గారితో మాట్లాడితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను. సంఖ్య పెరుగుతూ ఉంటది, దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పడేసుకోవాలి. మేము గదే గిరిగించుకొని కూర్చుంటామని కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోవుల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకునే బాధ్యత అధికారులు. ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడు గదే కారణం చెప్తే తప్పది, అదే కారణం చెప్పి టైం పాస్ చేస్తే తప్పదు. కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రాయరాజేశ్వర దేవస్థానంలో జనగామ జిల్లా పాలకుర్తిలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై వివాదం రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ షురూ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఐ టెన్షన్ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక కాంగ్రెస్ అండ్ పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు.
జనగామ జిల్లా పాలకుర్తిలో మళ్లీ ఉద్రిక్తతలైతే చోటు చేసుకున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై వివాదం రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ షురు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో కాసేపు హై టెన్షన్ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇక కాంగ్రెస్ అండ్ పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. రాజీవ్ గాంధీ పెట్టినా రాహుల్ గాంధీ పెట్టినా మాకు సంబంధం లేని విషయం. మేము చెప్పేది ఇక్కడ పాతది తెలంగాణ తల్లి రోడ్డు వేయింగ్ లో ఉంది. పోలీసులు భద్రపరిచిన కొత్తగా పెట్టేదానికి వాళ్ళ గవర్నమెంట్ జీవో ప్రకారం ఏదైనా పెట్టుకునేది మాకు వాళ్ళ చుట్టూ బొమ్మ చుట్టూ 100 పెట్టుకునేది మాకు ఆబ్జెక్షన్ కాదు. మేము తీసి పునఃప్రతిష్ఠలో భాగంగా గ్రామ పంచాయతీ తీర్మానం 2023-24లో ఇక్కడ ఉన్న పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2019 అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనేది మన కాన్సెప్ట్. అప్పుడు కూడా ఆ పర్మిషన్ల భాగంగా తీర్మానం చేస్తాం. ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి తెలంగాణ తల్లి వచ్చిందానికి మాకేం ఆపేషన్ కాదు. వాళ్ళు ఏదైనా పెట్టుకుని అక్కడ ఏం పెడతారని కాదు. మేము రూపొందించిన గద్దె, మేము పెట్టాల్సిన విగ్రహం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గద్దె తరఫున పెడుతున్నాం అనేది మా ఇంటెన్షన్. మా ఇంటెన్షన్ అది మా ప్రభుత్వం తరఫున పెట్టేది ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు. అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో కాదు, ప్రభుత్వం నుంచి వచ్చిన విగ్రహం కాదు. అంటే మా సబ్మిషన్ మీకు చెప్తున్నాను. అది విషయం, అది క్లారిటీ మీకు అర్థం కావాలి. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రికి వెళ్లటానికి రోగులు మొగ్గు చూపడం లేదు. గతంలో వైద్యం కోసం బారులు తీరినప్పటికీ కాలక్రమేణా ఆసుపత్రి రూపురేఖలు మారిపోయాయి. పేషెంట్లు తగ్గిపోయారు. గత ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రం బాగుండాలంటే ముందు పల్లెలు బాగుండాలనే ఉద్దేశంతో ఫోకస్ పెట్టారు. మేజర్ గ్రామ పంచాయతీలను చిన్న చిన్న పంచాయతీలుగా విభజించి గ్రామాల్లో చెత్త పేరుకుపోనివ్వకుండా చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ట్రాలీలను కొనుగోలు చేశారు. వీటి ద్వారా గ్రామాల్లోని చెత్తను డంప్యార్డ్కు తరలించి చెత్త రీసైక్లింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలు విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు టాక్. షోరూం డీలర్ల దగ్గర అధిక రేటుతో కొటేషన్ తీసుకున్న అధికారులు పైనుంచి కింది స్థాయి వరకు కమిషన్లు దడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే నమ్మలేని నిజాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 481 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కొక్క ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ల షోరూం డీలర్ల నుంచి సుమారు 4 కోట్ల రూపాయలకు పైనే అధికారులకు, సర్పంచ్లకు కమిషన్లు ముట్టినట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలోని ట్రాలీ, ట్యాంకర్ షోరూం డీలర్లు 4 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు వాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ కూడా నమోదు చేయలేదని ఆఫ్ ద రికార్డ్ టాక్. అయితే వారిని ప్రశ్నించే అధికారులే కరువయ్యారు. కింద స్థాయి ఉద్యోగులు డీలర్ల చుట్టూ చెప్పులు అరిగేటట్టు ప్రదక్షిణలు చేస్తున్నా లెక్క చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 300 ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు లేవని సమాచారం. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ భారం పంచాయతీ కార్యదర్శులపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చేసిన తప్పులకు పంచాయతీ కార్యదర్శులు బలవుతున్న పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 5-6 పంచాయతీ ట్రాక్టర్లు ఇటీవల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటికి సరైన పత్రాలు లేక ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్లోనే నెలల తరబడి తుప్పుపడుతున్నాయి. ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 1-2 పోలీస్ స్టేషన్ గడప తొక్కుతుండగా మిగిలినవి గోప్యంగా ఉంచి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి బాధితులకు తృణమో ప్రాణమో ఇప్పిస్తున్నారు. ఈ ఆర్థిక భారం మొత్తం పంచాయతీ కార్యదర్శి పైన పడుతోందట. పంచాయతీ కార్యదర్శి కూడా ఈ ఆర్థిక భారాన్ని తనపై వేసుకోవడానికి ఏకైక కారణం ట్రాక్టర్లకు సరైన ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ కట్టకపోవడమేనని తెలుస్తుంది. అలాగే కొంతమంది డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ప్రమాదాలకు గురైనప్పుడు బయటకు చెప్పుకోలేక కార్యదర్శులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ల నిర్వహణకు పంచాయతీల్లో డబ్బులు లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో మూలిగెన్నాకపై తాటిపండు పడినట్టు ఆర్థిక భారం మొత్తం పంచాయతీ కార్యదర్శులపైన పడుతుందట. కొందరు కార్యదర్శులు చాలీచాలని జీతభత్యాలతో ఇలాంటి ఆర్థిక భారాలు మోయలేక ఉద్యోగాలకు లాంగ్ లీవ్ పెట్టుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇటీవల గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ప్రమాదాలకు గురయ్యాయి. ఇప్పటి వరకు 3 ప్రమాదాలు జరిగినట్టు సమాచారం. ముందుగా వేపలగడ్డ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ భద్రాచలం నుంచి వేపలగడ్డకు వస్తున్న క్రమంలో మనుగురు క్రాస్ రోడ్ అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారు తీవ్ర గాయాల పాలయ్యారు. ట్రాక్టర్ కి ఇన్సూరెన్స్ ఉండడంతో కార్యదర్శిపై పెద్దగా ఆర్థిక భారం పడలేదు. ఇదిలా ఉంటే ఇదే మండలానికి చెందిన తాళగుమ్మూరు గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ విధులు ముగించుకుని ఐటీసీ ఫంక్షన్ హాల్లో ట్రాక్టర్ను నిలిపివేశారు. పంచాయతీ ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ లేకపోవడంతో ధ్వంసమైన ట్రాక్టర్ మరమ్మతుకు అయ్యే ఆర్థిక భారం మొత్తం అప్పటి పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పై పడిందట.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ బీజేపీ స్టేట్ వర్క్ షాప్ జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఆఫీస్ లో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. తెలంగాణ ఇన్ఛార్జీలు అభయ్, చంద్రశేఖర్ తివారీ ఈ వర్క్ షాప్ లో పాల్గొననున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ 11 సంవత్సరాల పరిపాలన, త్వరలో నిర్వహించే అంతర్జాతీయ యోగా డే, బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రైట్, ఇక తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వ్యవసాయ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలను చర్చించనున్నారు. రైట్, ఇవాళ తెలంగాణ బీజేపీ స్టేట్ వర్క్ షాప్ జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఆఫీస్ లో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. తెలంగాణ ఇన్ఛార్జీలు అభయ్, చంద్రశేఖర్ తివారీ ఈ వర్క్ షాప్ లో పాల్గొననున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ 11 సంవత్సరాల పరిపాలన, త్వరలో నిర్వహించే అంతర్జాతీయ యోగా డే, బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇక తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వ్యవసాయ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలను చర్చించనున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి గ్రహణం పట్టుకుంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ముహూర్తం కుదరడం లేదు. అర్హులను ఎంపిక చేయడమే పెద్ద సమస్యగా మారింది. దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ గడువు పెట్టిన ప్రభుత్వం తాజాగా కొత్త మెలిక పెట్టింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శిథిల దశకు చేరాయి. గత ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంలో 21 కోట్లు వెచ్చించి 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. ఆధునిక హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముస్తాబు చేసింది. అయితే 5 ఏళ్లుగా పంపిణీకి నోచుకోకపోవడంతో వృధాగా వదిలేశారు. లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకపోగా అవి నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. దీంతో ఆకతాయిలు ఇండ్ల కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఇండ్లకున్న విద్యుత్ బోర్డులను ఎత్తుకెళ్లారు. ట్రాన్స్ఫార్మర్లను సైతం చోరీ చేశారు. నిర్మాణాలను సైతం ధ్వంసం చేశారు. ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శిథిల దశకు చేరుకున్నాయి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనం చూస్తా ఉన్నాం. నిర్మించి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సొంతింటి కలను నెరవేరుస్తాము, మీరెక్కడ కూడా గుడిసెలు వేయొద్దు అని నిరుపేదల గుడిసెలన్నీ తీసేపించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మేము కడుతున్నాం చూడండి అని చెప్పేసి చూపెట్టి మనకు ఈ నిర్మాణం కట్టి ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలకు మాత్రం పంపిణీ చేసిన పాపాన పోలేదు. ఇక్కడ అన్ని కూడా దర్శనం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని ప్రకటించింది. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి దీపావళి నాటికి నిర్మాణం పూర్తయిన ఇంట్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. మరమ్మతులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు నిధులు విడుదలై టెండర్లు పిలిచినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇక్కడ సుమారుగా 450 కుటుంబాలకు ఇచ్చే విధంగా ఇక్కడ నిర్మాణాలు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఇవ్వక ఈ యొక్క బిల్డింగ్లన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ లో ఎలాంటి డోర్స్ గాని, కిటికీలు కూడా అన్ని కూడా ఇక్కడ దొంగతనం జరగడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంబడే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ని మళ్లీ పునర్నిర్మించి అందరికి కూడా, మన అర్హుల అందరికి కూడా ఇవ్వవలసిందిగా మా యొక్క మనవి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సుమారు 40,000 మంది నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు.
గత ప్రభుత్వంలో అర్హులను కూడా ఎంపిక చేశారు. అయితే ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. మరోసారి అర్హులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. అర్బన్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కాగా చాలా మంది నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో సొంత స్థలం లేని వారిని అధికారులు గుర్తించి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంటి స్థలం లేని వారిలో నిరుపేదలను మొదట ఎంపిక చేశాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మరమ్మతులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం జరిగితే ఉన్న ఇండ్ల తలుపులు కిటికీలను కూడా ఆకతాయిలు మళ్లీ ధ్వంసం చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేశారు. మీరు రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేయకండి. మీరు చూడండి వాస్తవాలు ఏది, నిజమైన పేదలు ఎవరు, నిజమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది ఎవరు, అధికారులందరికీ చెప్తాను, అయ్యా మీరు నిజంగా గవర్నమెంట్ మీరు ఇస్తే జీతాలు మీకు గవర్నమెంట్ ఇస్తలేదు, ప్రజాధనాలతోనే మీరు నెల 1వ తారీఖు రాత్రి 12 గంటలకు కిలుక్కుమనగానే మీరు ఏదో సంతోషపడడం కాదు, పేద ప్రజల జీవితాలను కూడా మీరు మార్చాల్సిన బాధ్యత మీరున్నది. మీరు చదువుకున్న విజ్ఞానులు, స్వతంత్రం వచ్చి ఇప్పటికి 78-80 సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పుడు స్వతంత్రం ఇట్లున్నది అట్లనే బతుకుతున్నాం. ఇంకా మీరు ఎప్పుడు బాగుపరుస్తారు పేద ప్రజల ఇళ్లను? ఇవి కట్టిన ఇళ్ళే కదా, ఇయ్యనికి మీకు ఏమైతున్నది? గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్, ప్రస్తుత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఆశ పెట్టడమే తప్ప లబ్ధిదారులకు చేకూరింది ఏమీ లేదు. ఇండ్ల పంపిణీకి అసలైన సమస్య అర్హుల ఎంపికే కానుంది. ఎప్పటికైనా ఇందిరమ్మ ఇండ్ల పథకం దరఖాస్తుదారుల నుంచి ఇంటి స్థలం లేని వారిని గుర్తించి త్వరగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. మరి దీనికి ఎంతకాలం పడుతుందో చూడాలి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో మళ్లీ కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. 3,395కు యాక్టివ్ కేసులు చేరాయి. గత 24 గంటల్లో కోవిడ్ తో 4 మృతి చెందారు. యూపీ, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో ఒక్కొక్కరు మృతి చెందారు. కోవిడ్ నుంచి కోలుకొని 1,435 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 8 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో 375, గుజరాత్ లో 265, కర్ణాటకలో 254, కేరళలో 1,336, మహారాష్ట్రలో 467, తమిళనాడులో 185, వెస్ట్ బెంగాల్లో 205, ఉత్తరప్రదేశ్ లో 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో మళ్లీ కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. 3,395కు యాక్టివ్ కేసులు చేరాయి. గత 24 గంటల్లో కోవిడ్ తో 4 మృతి చెందారు. యూపీ, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో ఒక్కొక్కరు మృతి చెందారు. కోవిడ్ నుంచి కోలుకొని 1,435 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 8 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో 375, గుజరాత్ లో 265, కర్ణాటకలో 254, కేరళలో 1,336, మహారాష్ట్రలో 467, తమిళనాడులో 185, వెస్ట్ బెంగాల్లో 205, ఉత్తరప్రదేశ్ లో 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నైజీరియాలో విషాదం చోటు చేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా సెంట్రల్ నైజీరియాలో మోక్వా మార్కెట్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.
రైట్, వరదల కారణంగా 151 మంది మృతి చెందారు. ఏకతాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సమీపంలోని డ్యాం కూలిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు. వరదల కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 3000 మంది జనం నిరాశ్రయులుగా మారారు.